ఆంగ్ల అక్షరమాల దత్తవైభవం. ABCD. ఏ ఎవరెస్ట్ శిఖరమంచు కొండలలో తిరుగువాడు. బి భిక్షమెత్తుకొని ముక్కంటి పరమ సదాశివుడు. సిరి సంపదల తులతూగే లక్ష్మీపతి నారాయణుడు. లీలాపడక నిరంతర సృష్టి జరిపే బ్రహ్మ చతుర్ముఖుడు. ఈలపై అవతరించిన విశిష్ట రూపమే దత్తావతారం. ఫార్మసీ అవసరం లేకుండా పొందేదం సేవాఫలములను. జీవితంలో నింపుకోవాలి దైవానుగ్రహ వెలుగులను. హెచ్చు ఫలాలనిచ్చు త్రిమూర్తిని పంచాలి మనం ఇతరులకు. అయినప్పటికీ ఒడిదుడుకులను కటాక్షంచే అధిగమించగలం. జయగంట మ్రోగించి జయ జయ నాదాలలో సాగుతూ సాధించగలం. కేరు కేకల భాషతో వెలసి ఆపై విజృంభించుని ఎల్లలు దాటి విస్తరించుకునే తన గురు దత్తకీర్తిని. మాయో గాని దాసులు కోరేది దత్త భక్తుల సంఖ్య పెరగాలని. ఎంతో కారుణ్య ఫలాలను జనులెప్పుడూ పొందుతుండాలని. ఓపికతో శ్రీదత్త జయదత్త గురుదత్త పాటలే పాడాలని. పిలిపించి సప్తాహములచే మనోభిష్టాలు సాధించుకోవాలని. క్యూసెక్కుల నీటి ప్రవాహం ఎంతైనా పరవశ తన్మయ బిందులతో కాదు సమానం. 6 నెలలు తినక దైవ సేవలో ఉన్న నీరసపడతాయా తనువులు. ఈశ్వర్ణ తేజస్సు కొరగాదు త్రిగుణాత్మకుని తేజస్సు ముందు. టికు నడకల బాలదత్తులు తల్లిదండ్రులను మోహింపజేసి యుక్త వయసు రాగానే మాతృ ఆజ్ఞ కొని లోకోద్ధరణకై వెడలినాడు. వీరు వారని భేదం లేక జ్ఞానబోధ చేస్తూ విశ్వగురువై నిలిచినాడు. డబ్బులు వెదజల్లుతూ కొనే దైవమా ఈ గురుదేవదత్త అనఘాప్రియుడు. ఎక్స్రే కళ్ళతో భక్తి నిజాయితీని గమనించి ఫలములనిచ్చేవాడు. వైరాగ్య భావనతో దారాపిల్లల భారము భగవదార్పణమైన దరితీవాడు. జడక్షరంలోని సరళరేఖ వలె సరిగా ఉండి ఆపై వంకర గీత వలె చెడు నడకలు నడిచిన వారిని తిరిగి సంసారంలో సరళగీతగా మార్చే సరిచేయువాడు. ఈ విధంగా సర్వజనుల జీవితాలను సరిదిద్దగలవాడు. అజ హర హరినకు మగ్గిరి వినాయకుడి ఆంగ్ల అక్షరమాల దత్తార్పణం.